మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుదాం. 89వ కీర్తన 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. మరొకసారి చదువుకుందాము. 89వ కీర్తన 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో ఎలా మాట్లాడుతుంది అనంటే, ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి జీవిత అనుభవాల ద్వారా, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో జీవించిన జీవిత విధానము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అదే విధముగా దైవ సేవకుల ద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. అదే విధముగా దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారు. అదే విధముగా మనము ఆత్మీయతలో, భక్తిలో, మంచి స్థితిలో మనం ఉంటే దేవుడు స్వయంగా మనతో మాట్లాడతారు. ప్రియులారా, చదవబడిన దేవుని లేఖనములో మనం చూస్తే, నా చెయ్యి అతనికి ఎడతెగక తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. ఈ వచనంలో 2 విషయాలను మనం గమనించుదాం. ఏమిటి? ఒక విషయం ఏమిటంటే, అతనికి తోడయుండును, అతన్ని బలపరుచును. అతడు, అతనికి, అతన్ని అంటే ఇక్కడ మనకెవరు కనపడుతున్నారు? ఒక వ్యక్తిని ప్రభువు మనకు చూపెడుతున్నారు. అతనికి తోడయుండును, అతన్ని బలపరుచును. దేవునికి మహిమ కలుగునుగాక. అతనికి, అతన్ని అని ప్రభువు తన మాట ద్వారా సంబోధిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ అతను ఎవరు, ఈ అతనికి ఎవరు అని మనం గమనిస్తే 20వ వచనంలో మనం చూస్తాం. 89వ కీర్తన 20వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు, అతనికి అని మనం చూసాం కదా. ఆ అతడు ఎవరయ్యా అనంటే, ఆ అతడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదును గురించి క్రైస్తవ లోకానికి తెలియని విషయాలంటూ ఏమీ లేవు. కొందరి జీవితాలు, కొందరి యొక్క భక్తుల జీవితాలు కొందరి హృదయాలలో నాటుకుపోతాయి, కొందరి హృదయాలలో స్థిరపరచబడతాయి. అదే విధముగా దావీదు యొక్క జీవితం కూడా, దావీదు కూడా అనేకుల జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చూడండి,
అతనికి నేను తోడై ఉంటాను, అతన్ని బలపరుస్తాను అంటున్నాడే. అతడు ఎవరు అనంటే దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాల్లో మనం చూస్తే నా సేవకుడైన దావీదు. ఎవరట? ఎవరి సేవకుడు? దేవుని యొక్క సేవకుడైన దావీదు. ఇప్పుడు మన జీవితాలలో కూడా దేవుని యొక్క చెయ్యి మనకు తోడై ఉండాలంటే, దేవుని యొక్క బాహుబలము మనల్ని బలపరచాలంటే, మనము కూడా దేవుని సేవకులముగా, అంటే దాని అర్థం ఏందో తెలుసా? సేవకులు అనగానే సంఘ పరిచర్య మాత్రమే కాదు. సేవ అంటే సేవించడం. ఏమండి? సేవించడం అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవరు సేవిస్తారో వారికి ఆయన చెయ్యి తోడై ఉంటుంది, ఆయన బాహుబలము వారిని బలపరుస్తూ ఉంది. దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి మాత్రమే సేవించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనిస్తే 20వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తే, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. చూడండి, ఏం చేశాడట? పరిశుద్ధ తైలముతో అభిషేకించాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, దేవుని ఆత్మచేత నింపబడిన వారికి ఆయన చెయ్యి ఎడతెగక తోడై ఉంటుంది, ఆయన బాహుబలము వారిని బలపరుస్తుంది. ఒకటి, దేవుణ్ణి సేవించే వారికి ఆయన చెయ్యి తోడై ఉంటుంది, ఆయన బాహుబలము బలపరుస్తుంది. రెండవదిగా, పరిశుద్ధాత్మ అనుభవములో, పరిశుద్ధాత్మతో అభిషేకించబడినటువంటి వారికి, పరిశుద్ధాత్మను పొందిన వారికి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఆయన చెయ్యి తోడుగా ఉంటుంది, ఆయన బాహువు వారిని బలపరుస్తుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనను సేవించేవారిగా మనం ఉండాలి. ఆయన ఆత్మచేత నింపబడిన వ్యక్తులముగా మనం ఉంటే ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన బాహువు మనల్ని బలపరుస్తుంది. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, విన్న మాటలను మా వినికిడిలో స్థిరపరిచి మా జీవితాలలో ఫలభరితంగా మార్చమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.